హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాగ్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాగ్ చాప్టర్ 336ని ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ముందు చాప్టర్లో ఫ్రాన్స్ ఈసీకే గోల్ని స్టాప్ చేసి కౌంటర్ అటాక్ని స్టార్ట్ చేస్తారు. అది ఎంట్రీ చూసి ఈగోతో ఇలాంటి ఉంది, ఫ్రాన్స్కి అగెనిస్ట్గా మన ప్లాన్స్ ఏవి వర్కౌట్ లేదు, నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా, లేదంటే ప్లేయర్స్ని రీప్లేస్ చేద్దామని అంటుంది. బట్ సడన్గా మూమెంట్ మొత్తం జపాన్ వైపుకి వస్తుంది. బికాస్ చిగిరి తన స్పీడ్తో లోకిని క్యాచ్అప్ చేసి బాల్ని తీసుకుని వస్తాడు. అయితే షియోగో నెంబర్ 2 పొజిషన్లో ఆడమని ఏసీకి చెప్పాడు కదా, అది కరాసు తీసుకొని ఆ ఐడియాతో తన నెంబర్ 2 పొజిషన్ని తీసుకొని ఎవల్యూషన్ అయ్యి లోకి నుంచి సడన్గా బాల్ని తీసుకుంటాడు. అయితే నెక్స్ట్ ఏం చేయాలో తనకేమీ అర్థం కాదు. ఇంకో పక్క ఈసగి హ్యూగో చెప్పింది నిజమే, ఒకవేళ నేను మిడ్ఫీల్డర్గా ఆడడం స్టార్ట్ చేస్తే ఫ్రాన్స్ని ఈజీగా డిఫీట్ చేయొచ్చు, కానీ అప్పుడు అది బ్లాక్ అవ్వదని కరాసుకి బాల్ని పాస్ చేయమని చెప్తాడు. బట్ కరాసు ఈసీకి పాస్ చేయడం వల్ల బ్లాక్ మళ్ళీ డెష్ అయిపోతుందని స్ట్రైకర్గా తనని ఊహించుకోవడం స్టాప్ చేసి నెంబర్ 2 పొజిషన్ని తీసుకొని ఈసీతో రిలేట్ అయి ఉన్న అన్ని ప్యాటర్న్స్ని ఎరేజ్ చేసి కొత్త ప్యాటర్న్స్ని డిజైన్ చేస్తాడు. బట్ అవేమీ వర్క్ అవ్వవు. మళ్ళీ తన డిజైన్ ఎరేజ్ చేసి స్ట్రైకర్గా రెన్నిని ఈసగిని వాళ్ళ ఇద్దరిని కాకుండా తన మిడిల్ స్కూల్లో జూనియర్ అయిన హియోరిని తన స్ట్రైకర్గా చూస్ చేసుకొని బాల్ని పాస్ చేయడం చూస్తాం. ఇక ఈ చాప్టర్లో కరాసు న్యూ డిజైన్తో జపాన్ గోల్ని స్కోర్ చేయడం, ఈగో రియాక్షన్, ఈసీ ఏమైనా రాంగ్గా థింక్ చేస్తున్నాడా, ఇలా ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి గైస్. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే నరేటర్ ఇక్కడ కరాసు అండ్ హియోరి వాళ్ళ అపోనెంట్స్ స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ని డెషా చేసి మిడ్ఫీల్డ్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. దాంతో జపాన్ ఒక న్యూ లైట్గా షైన్ అవ్వబోతుందని చెప్తాడు. ఇక ప్యానల్లో చూసుకుంటే కరాసు పాస్ చేసిన బాల్ని హియోరి తీసుకుంటాడు. అప్పుడు కామెంటేటర్స్ సడన్గా బాల్ లెఫ్ట్ సైడ్లో హియోరి దగ్గర ఉందని చెప్తారు. బట్ ఇక్కడ కరాసు హియోరికి గోల్ చేయమని పాస్ చేస్తాడు. కానీ హియోరి తన మెటావిజన్ యాక్టివేట్ చేసి గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్ అందరి మూవ్స్ని అనలైజ్ చేసి పాసింగ్ రూట్స్ని చూస్తూ నేను కూడా స్ట్రాంగ్ అవ్వగలను. ఇక్కడ కరాసు ఏం థింక్ చేస్తున్నాడో ఎగ్జాక్ట్గా నేను కూడా అదే థింక్ చేస్తున్నా. ఇప్పుడు ఈసీకి ప్యాటర్న్స్ని ఫ్రాన్స్ కంప్లీట్గా డెషా చేసింది. ఇప్పుడు ఈసీకి ప్లేయింగ్ స్టైల్ వచ్చి చాలా స్లోగా ఉంది. ఇక్కడ ఎవరో ఒకరు డిఫరెంట్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అయితే ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేయగలిగితే ఓన్లీ ఇద్దరు ఉన్నారు, అది నేను కరాసు మాత్రమే అని బాల్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఫ్రాన్స్ గోల్ కీపర్ రైనర్ ఇప్పుడు హియోరి ఫ్రీగా ఉన్నాడు, ఎవరైనా అతన్ని బ్లాక్ చేయండి అని చెప్తాడు. దాంతో ఫ్రాన్స్ డిఫెండర్ డెలాన్ హియోరిని బ్లాక్ చేసి బాల్ని తీసుకోవడానికి వస్తాడు. బట్ హియోరి ఇన్సైడ్ కట్ని యూజ్ చేసి డెలాన్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యి ఎక్కడ చూస్తున్నావు ఇడియట్, ఇదిగో నేను ఇక్కడే ఉండి గోల్కి ఏం చేస్తున్నా అని చెప్తాడు. ఇక హియోరి బాల్ని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్రాన్స్ 2 డిఫెండర్స్ హియోరి గోల్ చేయకుండా తన షార్ట్ కోర్స్ని బ్లాక్ చేసి ఉంటారు. దాంతో హియోరి తను గోల్ని స్కోర్ చేయలేడని తెలిసి నేను గోల్ చేయడానికి పాత ఉండదని నేను ముందే అనుకున్నాను హియోరి మళ్ళీ కరాసుకే బాల్ని పాస్ చేస్తాడు. అప్పుడు ఫ్రాన్స్ డిఫెండర్ మళ్ళీ ఇంకో లాటరల్ పాస్ చేశాడని షాక్ అయిపోతాడు. అప్పుడు ఫ్రాన్స్ గోల్ కీపర్ వాళ్ళకి న్యూ ఐడియాస్ రాకుండా చూసుకోవడానికి చెప్తాడు. అలాగే ఇంకో ఫ్రాన్స్ డిఫెండర్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం వాళ్ళని స్టాప్ చేయలేమన్నట్టు ఓ క్రాప్ అని అంటాడు. ఇక హియోరి బాల్ని పాస్ చేసిన తర్వాత అయినా కూడా దీంతో ఫ్రాన్స్ డిఫెన్సివ్ లైనప్ ఇప్పుడు కేయాస్లో పడిపోయింది. నవ్వు గోల్ని షూట్ చేయ కరాసు అని అంటాడు. బట్ కరాసు బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. కానీ ఒక ఫ్రాన్స్ డిఫెండర్ కరాసుని ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటాడు. అప్పుడు కరాసు బాల్ని తీసుకొని హియోరితో అంటాడు, ఇక్కడ గోల్ని షూట్ చేయాల్సింది నేను కాదు, యూ ఇడియట్, నువ్వు ఒక టాలెంటెడ్ స్ట్రైకర్వి, అదే ఇక్కడ నేను చెప్తుందని చెప్తాడు. అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లో కరాసు అండ్ హియోరి మిడిల్ స్కూల్లో ఇద్దరు ఒకే టీంలో ఉండడం చూస్తాం. అది కరాసు గుర్తు చేసుకొని నువ్వు నేను మిడిల్ స్కూల్లో ఒకే టీంలో ఉన్నాం, అది ఇక్కడ ఉన్న అందరికన్నా నీకే బాగా తెలుసు. ఇక్కడ టాలెంట్ వర్సెస్ ఫుట్బాల్ అనే క్లాస్కి బ్లాక్ ఒక టర్నింగ్ పాయింట్కి వస్తుంది. ఎప్పుడూ జరిగినట్టు బ్లూ లాక్ మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్ని తిరిగి రాయిపోతుందని చెప్పి హియోరి పాస్ చేసిన బాల్ని ఏమీ చేయకుండా వదిలేసి హియోరి డైరెక్షన్లో వెళ్ళేలా ఒక షార్ట్ పాస్ని క్రియేట్ చేసి మళ్ళీ హియోరికి పాస్ చేసి నువ్వు గోల్ని స్కోర్ చేయడం నేను ఆల్రెడీ చూసేసా అని చెప్తాడు. అయితే కరాసు మళ్ళీ తనకి బాల్ని పాస్ చేయడం చూసి హియోరి షాక్ అయిపోతాడు. అప్పుడు కరాసు ఇది నేను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ హియోరికి వచ్చి ఎక్స్ట్రాడినరీ షూటింగ్ టాలెంట్ ఉందని బెట్ కూడా వేగలని చెప్తాడు. అయితే ఇక్కడ హియోరి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ హెల్ప్తో నెంబర్ 1 స్ట్రైకర్గా బిల్ చేయడం కోసమే పుట్టాడు. ఇక షార్ట్ పాస్ని హియోరి తీసుకుంటాడు. అప్పుడు రెయిన్ ఫ్రీ అయ్యి రైట్ నుంచి హియోరి అని పిలుస్తాడు. అలాగే లెఫ్ట్ నుంచి ఈసగి నాకు పాచే హియోరి అని అంటాడు. కానీ హియోరికి అలాగే మనకి ఈసీ ఇప్పుడు యూజ్లెస్ అని తనకి పాస్ చేయడని ఆల్రెడీ తెలుసు. అయితే కరాసు వాళ్ళ మాటల్ని అసలు వినొద్దు, జస్ట్ షూట్ చేయి యూ ఇడియట్ అని అంటాడు. అప్పుడు హియోరి ఇక్కడ కరాసు స్ట్రైకర్గా కాకుండా తన ఫోకస్ని నెంబర్ 2 పొజిషన్కి షిఫ్ట్ చేసి ఒక ఐడియాని క్రియేట్ చేస్తాడని చెప్తాడు. ఇక నెక్స్ట్ డబుల్ పేజ్లో చూసుకుంటే ఒకేసారి 2 డిఫెండర్స్ని తన హ్యాండ్ టెక్నిక్ని యూజ్ చేసి బ్లాక్ చేసి ఉంటాడు. ఇక్కడ తన హ్యాండ్స్ వచ్చి డార్క్ వైన్స్ లాగా చూపించడం చూసుకోవచ్చు. అప్పుడు కరాసు ఇక్కడ మనం మ్యాచ్ని గెలవాలంటే ఒకే ఒక దారి ఉంది, దాన్ని సెల్ఫ్ సాక్రిఫైస్ అంటారు.
ఇక్కడ బ్లాక్ విన్ అవ్వాలంటే కావాల్సింది సెల్ఫ్ సాక్రిఫైస్. ఇక షూట్ చేయి హ్యూరీ, మళ్ళీ నీ షూటింగ్ని ఎక్స్పీరియన్స్ చేయని చెప్తాడు. అప్పుడు హ్యూరీ నువ్వు చెప్పిన ఎక్స్ట్రాడినరీ స్ట్రైకర్ మీద నమ్మకం పెట్టుకొని గోల్ని షూట్ చేస్తున్నా అని. హ్యూరీ బాల్ని పాస్ చేయడం చూసుకోవచ్చు. ఈ ప్యానల్లో కరాసు బ్యాక్ని చూడండి, తన హ్యాండ్స్ వింగ్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం చూసుకోవచ్చు. బట్ ఫ్రాన్స్ గోల్ కీపర్ హ్యూరీ షూట్ చేయడం చూసి షాక్ అయిపోయి కరాసు తన ఓన్ హెడ్ని డౌన్ చేసి జస్ట్ 1 బాల్ వైడ్తోనే షూటింగ్ లైన్ని క్రియేట్ చేస్తాడని చెప్తాడు. బట్ హ్యూరీ ఫ్రాన్స్కి అగెనిస్ట్గా గోల్ని స్కోర్ చేస్తాడా లేదా ఫ్రాన్స్ గోల్ కీపర్ హ్యూరీ గోల్ని బ్లాక్ చేస్తాడా అని అందరూ టెన్షన్తో ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పేజ్లో రైనర్ హ్యూరీ గోల్ని స్టాప్ చేయాలని జంప్ చేస్తాడు, కానీ గోల్ని స్టాప్ చేయలేకపోతాడు. దాంతో జపాన్ ఫైనల్గా గోల్ని స్కోర్ చేస్తుంది. ఇక్కడ హ్యూరీ గోల్ చేస్తాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మంగళలోనే హ్యూరీ తన ఫస్ట్ గోల్ని స్కోర్ చేశాడు. అది చార్లే చూసి ఇక్కడ ఈసీగా వచ్చి లేకుండా బ్లూ లాక్ గోల్ని స్కోర్ చేసిందా అని షాక్ అయిపోతాడు. అది కామెంటేటర్స్ చూసి గోల్ అని గట్టిగా అరుస్తారు. అలాగే జపాన్ ఫ్యాన్స్ హ్యూరీ గోల్ని చూసి కరాసో అండ్ హ్యూరీ ట్రికీ షాట్తో ఫ్రాన్స్కి అగెనిస్ట్గా గోల్ని స్కోర్ చేసి స్కోర్ని ఈక్వల్ చేశారని ఎంజాయ్ చేయడం చూసుకోవచ్చు. ఇక హ్యూరీ తను కరాసో పైకి ఎక్కి సెలబ్రేషన్ చేసుకోవడం చూసుకోవచ్చు. అది చూసి బాచరా అండ్ చిగిరి కరాసో అండ్ హ్యూరీ దగ్గరికి వెళ్ళి కాంప్లిమెంట్ చేసి వాళ్ళు కూడా సెలబ్రేషన్స్లో జాయిన్ అవుతారు. కానీ ఈసగి దూరం నుంచి వాళ్ళని చూస్తూ ఫైనల్గా మనం గోల్ని స్కోర్ చేసి ఫ్రాన్స్ని క్యాచప్ చేసి మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చాం. కానీ ఇక్కడ కరాసో ఆడిన గేమ్ని చూస్తే తన ఓన్గా గోల్ని స్కోర్ చేసే ఛాన్స్ని కంప్లీట్గా త్రో చేసి ఈ స్టైల్ని క్రియేట్ చేసినట్టు ఉంది. అయితే అలా ఫైట్ చేయడం బ్లాక్లో ఓకేనా, ఇది మిస్టేక్ ఏం కాదు కదా అని షాక్ అయిపోతాడు. అప్పుడే హ్యూగో ఈజీగా వచ్చి లేకుండా గోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూస్తుంటే ఈజీగా వచ్చి కాకుండా బ్లూ లాక్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ నెంబర్ 2 అవడానికి బ్రెయిన్ టాలెంట్ ఉందనుకుంటా. నాట్ బ్యాడ్ బ్లాక్ అని ఈజీగాతో ఇలా అంటాడు. నేను మాట్లాడిన మ్యాచింగ్ అప్టిట్యూడ్కి ఎంత డిస్ట్రక్టివ్ పవర్ ఉందో చూసావా ఈసగి. నేను చెప్పింది దీని గురించే. లెట్స్ సి ఫ్రంట్ లైన్ ఫార్మేషన్లో నువ్వు నెంబర్ 2 పొజిషన్కి యాడ్ అవుతే ఫ్రాన్స్ టీంతో కంపీట్ చేసే లెవెల్కి బ్లాక్ రీచ్ అవుతుంది. ఇక్కడ డెస్టినీకి కీని నీ దగ్గర పెట్టుకుని ఉన్నామని చెప్తాడు. అప్పుడే బ్లాక్లో ఒక ప్లేయర్ ఈసీ తలపైన చేయి వేసి తను చెప్పేది అసలు వినొద్దు, నాతో పాటు నువ్వు కూడా నెంబర్ 1 స్పాట్ని డివోర్ చేసుకోవడానికి పుట్టావు. ఈజీగా ఇచ్చి నువ్వు నెంబర్ 2 పొజిషన్లో ఉండడం నాకైతే ఇంప్రెసింగ్గా లేదని చెప్తాడు. కానీ తను నెంబర్ 2కి బాగా సూట్ అవుతాడని ఈసీకి తెలుసు. దాని గురించి వరి అవుతూ ఉంటాడు. అయితే రిన్ అండ్ హ్యూగో ఈసీతో రైవల్రీని పెట్టుకొని వాళ్ళు ఎవల్యూషన్ అవ్వడం కోసము ఈసీని వాడుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ హ్యూగో ఈసీ కన్నా తనే నెంబర్ 2లో బెస్ట్ అని, అలాగే రెన్ ఈ టోసెస్ని డిఫీట్ చేయడానికి ఈసీ హెల్ప్ కావాలని ఈసీని యూజ్ చేసుకుంటున్నారు. ఇక చాప్టర్లోకి వస్తే పిఎక్సీ గేమ్ తర్వాత కైజర్ని ఈసీకి డిఫీట్ చేయడంతో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ని అయితే ఇచ్చాడో సేమ్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ని ఈసీకి ఫేస్లో చూసుకోవచ్చు. అలాగే రిన్ అండ్ హ్యూగో ఇద్దరులో ఎవరు కరెక్ట్ చెప్తున్నారని ఈసీకి కన్ఫ్యూజన్లో పడిపోతాడు. ఇంకో పక్క ఆండ్రే కరాసో అండ్ హ్యూరీ గోల్ని చూసి ఈగోతో ఫైనల్గా మనం ఫ్రాన్స్కి అగెనిస్ట్గా గోల్ని స్కోర్ చేస్తాం. ఇక్కడ కరాసో అండ్ హ్యూరీ ఒక అన్నోన్ ప్లాన్ని డిజైన్ చేశారు. దీంతో మనం ఫ్రాన్స్ని డిఫీట్ చేయొచ్చని చెప్తుంది. బట్ ఈగో కరాసో రాంగ్ డెసిషన్ని తీసుకోవడం చూసి ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు నా క్యాలిక్యులేషన్స్లోనే లేదు, నేను కోరుకుంటున్న కెమికల్ రియాక్షన్ ఇది కాదని చెప్తాడు. ఇక్కడ ఈగో ఎక్స్ప్రెషన్స్ని తన మాటలను వింటుంటే నాకెందుకో బ్యాడ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. అది విని అండ్రీ షాక్ అయిపోతుంది. అప్పుడు ఈసగి సో ఈగో ఇప్పుడు నేనేం బిలీవ్ చేయాలి రైట్ నో, అసలు బ్లాక్లో ఏం జరుగుతుందని అంటాడు. ఇక లాస్ట్ పేజ్లో చూసుకుంటే ఈసగి బ్లాక్ సిలోటీలోకి కంప్లీట్గా టర్న్ అవడం చూసుకోవచ్చు. ఇక నరేటర్ ఫ్రాన్స్కి అగెనిస్ట్గా హ్యూరీ గోల్ చేసి స్కోర్ని ఈక్వల్ చేసినప్పుడు కూడా ఈసీకి మాత్రం వాళ్ళు క్రియేట్ చేసిన అటాక్ ప్యాటర్న్స్ కరెక్ట్గా లేదని ఫీల్ అవుతున్నాడని ఉంటుంది. అయితే ఈసగి ఇక్కడ ఫ్రాన్స్ని డిఫీట్ చేయాలంటే తన ఓన్ కెమికల్ రియాక్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాడా, అలాగే ఈగో కరాసు బ్లాక్ ఫిలాసఫీని త్రో చేశాడు కాబట్టి ఏమైనా రీప్లేస్ చేస్తాడా, అలాగే అసలైన కెమికల్ రియాక్షన్ని అది బ్లాక్ ఎలా క్రియేట్ చేస్తుంది దాని వెనుక ఉన్న ప్లాన్ని కూడా నెక్స్ట్ చాప్టర్లో రివీల్ చేస్తారేమో చూద్దాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమే రివ్యూస్ తెలుగు.